సమర్పిస్తున్నారు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ప్రశాంతంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు. పలు ప్రాంతాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ శివప్రతాప్ కిషోర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేది కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరమే అంటున్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, కూటమి నాయకుడు. శివరాత్రి మహోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి ఆలయంలో నేత్రపర్వంగా జరిగిన శివపార్వతుల కళ్యాణం. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురంలో ప్రతిష్ఠించనున్న ఏకశిల ధ్వజస్తంభ ఊరేగింపు, తరలివచ్చిన భక్తులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నడిబొడ్డున విజయదుర్గ అమ్మవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు అధ్యక్షతన ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. తొలుత పల్లకి సేవ చేశారు. అనంతరం రాత్రి 8 గంటల నుండి పంచభూత మరకత శివలింగం విగ్రహదాత కందులపాటి శ్రీనివాసరావు వరలక్ష్మి దంపతులచే అత్యంత వైభవపేతంగా శివపార్వతుల కళ్యాణం జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని అధిక సంఖ్యలో భక్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ డివిజనల్ ఇంజనీర్ అధికారి హరికృష్ణలు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ ట్రెజరర్ మారిశెట్టి అంజన్ కుమార్, సభ్యులు గుడిమెట్ల సత్యనారాయణ, రాజ్ పురోహిత్ అశోక్, కర్పూరం తుకారం, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, ఆలయ మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి, ఉపాధ్యక్షురాలు చిన్ని జయలక్ష్మి, సభ్యులు జల్లిపల్లి శివకృష్ణ, వీరవల్లి శ్రీనివాసరావు, చిట్లూరి సాయి కిరణ్ పాల్గొన్నారు. అమ్మవారి వెండి చీరకు భక్తులు సహకరించాలని ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ కోరారు. రామనామం ఎంతో మధురం. జయ జయ రామ సీతారామ అనే నామస్మరణ చేస్తే సకల దుఃఖాల నుంచి విముక్తి కలుగుతుందనేది పురాణాలు చెబుతున్నాయి. అటువంటిది జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురంలో రామాలయాన్ని పునఃప్రతిష్ఠ నిర్వహణలో భాగంగా ధ్వజస్తంభాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ నుంచి ఏకశిల ధ్వజస్తంభాన్ని తీసుకువచ్చారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆర్చ్ నుంచి పెద్దరామాలయం, గ్రామదేవత గంగానమ్మ ఆలయం సెంటర్ మీదుగా బస్టాండ్ నుంచి రామచంద్రపురం వరకు మోటార్ సైకిల్ ప్రదర్శన చేశారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ నామస్మరణతో ధ్వజస్తంభానికి గ్రామోత్సవం చేశారు. భారీ స్థాయిలో శ్రీ రామచంద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యులు తరలివచ్చారు. పెద్ద చిన్న వర్గ విభేదాలకు తావు లేకుండా రామ మందిర ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలిపారు. దాతలు హితోధికంగా సహకరించాలని కోరారు. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే మాసంలో భారీ స్థాయిలో రామచంద్రపురంలో విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం పట్టణంలో రామచంద్రపురంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో ప్రతిష్టా కార్యక్రమానికి మేమందరం ఉన్నామండి. ఈ కార్యక్రమానికి పోయిన నెలలో మేము మహాబలిపురం నుంచి కృష్ణశిలా విగ్రహాలు తీసుకొచ్చుకున్నామండి. రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి అందరూ వినాయకుడు వారు, కనకదుర్గ అమ్మవారి విగ్రహాలు. ఈ కార్యక్రమాన్ని మేము 15, 16, 17 తారీఖుల్లో, మార్చి 15, 16, 17 తారీఖులో ప్రతిష్టా కార్యక్రమం పెట్టుకున్నామండి.
మేము ఈ కార్యక్రమానికి వరంగల్ నుంచి ఈ రోజున కృష్ణశిల ధ్వజస్తంభాన్ని 20-32 అడుగుల ధ్వజస్తంభాన్ని తీసుకొచ్చుకున్నామండి. ఈ కార్యక్రమానికి ఇది గోకుల బార్జాతగిరి నుంచి మొదలెట్టుకుని గోకుల బార్జాతగిరి మా పెదరామాలయం అట్లా గంగానమ్మ దగ్గర అందరికి అన్ని దేవతలకి చూపించుకుని మేము మళ్ళీ ఇలాగా ఊళ్ళోకి మేళతాళాలతో ఊరందరూ కలిసి మేళతాళాలతో తీసుకొచ్చుకున్నామండి. ఈ కార్యక్రమం 15 మార్చి 15, 16 ఈ కార్యక్రమం తీసుకుంటుందండి. 15, 16 పూజలు జరుగుతాయండి. హోమాలు పూజలు అవి జరుగుతాయి. 17వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతిష్ట అనంతరం మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు చేసి రామచంద్రపురం గ్రామంలో కోదండ రామాలయం గత 60-70 సంవత్సరాలుగా మేము ఆలయాన్ని పునఃప్రతిష్ఠేటట్టుగా విగ్రహాలు ధ్వజస్తంభం ప్రతిష్ఠేటట్టుగా కొనుక్కొని 1 సంవత్సర కాలంగా కష్టపడి భక్తులందరూ దాతలందరూ సహకారంతో గుడిని నిర్మించుకున్నామండి. పోయిన నెలలో విగ్రహాలు నాగల్పల్లి నుంచి తీసుకొచ్చుకున్నాం. అలానే ఈరోజు ధ్వజస్తంభం ఏకశిల కృష్ణశిల 31 అడుగుల ధ్వజస్తంభం వరంగల్ నుంచి తీసుకొని కార్యక్రమం మొదలుకొని మన గ్రామ పొలిమేరులో గ్రామ ప్రజలందరూ కలిసి మేళతాళాలు పెద్దరామాలయం అలానే మన గ్రామ దేవత అయిన గంగానమ్మ దగ్గర నుంచి 15, 16, 17 ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించేందుకు వేద పండితులతో పూజా కార్యక్రమాలు అన్నీ జరిగినండి. 15, 16 హోమాలు ఉంటాయండి. 17వ తారీఖున ఉదయం 10 గంటల 22 నిమిషాలకు ప్రతిష్ఠా కార్యక్రమం ఉంది. ఆ రోజే విగ్రహాలు ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తారు. మధ్యాహ్నం ఆ రోజే మహా అన్న సమారాధన కలిగినండి. 4,000-5,000 మందికి ఏర్పాటు చేసి భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ సహకారం చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖరం అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు అన్నారు. అభివృద్ధికే గ్రాడ్యుయేట్స్ పట్టం కడతారని అభిప్రాయపడ్డారు. జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు టీడీపీ అధ్యక్షులు రావురి కృష్ణ, మాజీ ఎమ్మెల్యే గంట మురళీకృష్ణ, చింతలపూడి జనసేన పార్టీ కన్వీనర్ మేకా ఐశ్వర్య, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు, సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు ఖాయమని అన్నారు. గ్రాడ్యుయేట్స్ మరోసారి కూటమికి ఓటు హక్కుతో మద్దతు పలకడం ఖాయమని తెలిపారు. పట్టణంలోని ప్రముఖులు, గ్రామీణ ప్రాంత మేధావులు, టీచర్స్, అధికారులు, ఉద్యోగస్తులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జంగారెడ్డిగూడెంలోని బాయ్స్ హై స్కూల్, బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, తహసీల్దార్ స్లేవజోజీల ఆధ్వర్యంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇదివరకు ఎన్నో కష్టాలు పడ్డారు. ఉద్యోగస్తులు ఎక్కడెక్కడి నుంచో వెళ్ళల్లో నుంచి రావటం, రోడ్లు పోవడంతో ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. ఇప్పుడు అవన్నీ కూడా సర్దుబాటు చేసేస్తున్నారు. ఆలోచించుకుని మీ అందరూ కూటమి ప్రభుత్వాన్ని స్ట్రెంగ్తన్ చేయాలని కలిసిగా పోటీ చేశారు. మరి మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తరఫున మొట్టమొదటిసారి వచ్చే ఎన్నికది. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్ సెలక్షన్ లో అందరూ చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, నిరుద్యోగులు అందరూ ఉన్నారు. ఈ రోజు అన్నిటికీ కళ వస్తుంది. ఎందుకంటే మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇండస్ట్రీలు కానివ్వండి, అలాగే టాటా లాంటి దిగ్గజాలన్నీ కూడా, మరి గూగుల్ గాని అన్ని కూడా ఇక్కడికి రావటం, ప్లేస్మెంట్లు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు జరిగే 3 ఎమ్మెల్సీలు మీరు తిరిగి చూస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో 15 బూతులు ఉన్నాయి. వన్ సైడ్ గానే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ రోజు వన్ సైడ్ గా ఉన్నారు. రాజశేఖర్ గారిని గెలిపించడానికి గతంలో రాంభూపాల్ గారి వాళ్ళ 3 ఎమ్మెల్సీలు యాంటీలో గెలిచారు. వాళ్ళ పవర్ లో అభివృద్ధిని చూసి గెలిపిస్తున్నారు. కాబట్టి 90% పోలింగ్ జరుగుతుంది అనేది మేము అనుకుంటున్నాం. దూర ప్రాంతాల నుంచి కూడా అందరూ వచ్చి ఓటేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేస్తుందో దాన్ని గ్రాడ్యుయేట్స్ అందరూ గమనించడం జరిగింది. థ్యాంక్ యూ. చింతలపూడి నియోజకవర్గంలో 10,657 గ్రాడ్యుయేట్ సీట్లు ఉన్నాయి. ఇది పెద్దల సభ, మేధావుల సభకి ఎన్నుకోబడేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక. ఆ ఎన్నికకి ఓటేసే ఓటర్స్ కూడా గ్రాడ్యుయేట్స్, పీజీ చదివిన వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, అంతా వివేకం కలిగినటువంటి విజ్ఞానవంతులు వేసేటటువంటి
ఈ ఓటు ఎవరైతే విధానసభలో శాసన మండలిలో ప్రజల తరపున ప్రజల గొంతెత్తి ప్రజల పక్షాన మాట్లాడేటటువంటి మేధావుల్ని ఈ రోజు ఎన్నుకోవటానికి ఓటేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఎన్డీఏ కూటమి అభివృద్ధి పదాన నడుస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దీవించండి అని చెప్పి ఇక్కడ పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి ఎన్డీఏ కూటమి తరపున ఓటర్ మహాశైలకి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 4 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో, పట్టభద్రులు మరి పెద్దలు చెప్పినటువంటి విధంగా మినిమం డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, అంటే మేధావులు వేసేటువంటి ఓటు. గతంలో ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా 3 ఎమ్మెల్సీలను ఏ విధంగా అయితే గెలిపించారో, నేడు అభివృద్ధిని చూసి మరి 5 లక్షల కోట్ల పెట్టుబడులు కానీ 4,70,000 ఉద్యోగాల కల్పనలో కానీ, దాంతో పాటుగా సీసీ రోడ్ల నిర్మాణం దాదాపు 3,600 కిలోమీటర్ల నిర్మాణం కానీ, వీటితో పాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు 1వ తేదీన జీతాలు కానీ 1వ తేదీన పెన్షన్లు కానీ మరి డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చూసి మరి మేధావులందరూ కూడా కూటమి ప్రభుత్వం పనితీరుకి మరి గీటురాయిగా ఈ రోజున పేరాబత్తుల రాజశేఖరం గారికి 1వ నెంబరు వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి చాలా మంది వారు ఓటేసి వచ్చిన తర్వాత మీ కూటమి అభ్యర్థికి ఓటేసామని చెప్తా ఉన్నారు. మేధావులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే ఇంకా ఓటు వేయడానికి ఉన్నారో వారందరికీ కూడా అభివృద్ధిని చూసి కూటమికి ఓటేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మార్చి 2వ తేదీన రాజమండ్రిలో జరిగే ఐఎఫ్టియు సంఘాల విలీన సభను విజయవంతం చేయాలని ఆ సంఘ రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ పిలుపునిచ్చారు. దేశంలో 2 ఐఎఫ్టియు సంఘాలు విలీనం కావడం జరుగుతుందని అన్నారు. కన్నాపురంలో కోట రామచంద్రపురం వద్ద గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు కత్తుల రాజేష్, కొర్సా కిషోర్, పి అనిల్, ఎం నాగేంద్ర, కె రవివర్మ, డి రాజు, ఎం రాజ్ కుమార్, కొర్సా చందు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో జరుగు 2 ఐఎఫ్టి విలీన సభలను జయప్రదం చేయాలని చెప్పి ఈ రోజు కన్నాపురం కేఆర్పురం గిరిజన కార్పొరేషన్ వద్ద పోస్టర్ల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా దేశంలో నేడు రాష్ట్రంలో గాని కార్మిక వర్గ హక్కులను హరించి వేస్తున్నారు. 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని తీసిరావాలని చూస్తున్నారు. కార్మికులుగా రక్షణగా ఉన్నటువంటి 44 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ పెట్టి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా లేబర్ కోడ్స్ ఉన్నాయి. ఈ రోజు కార్మిక వర్గానికి ద్రోహం చేస్తున్నారు. అటువంటి లేబర్ కోడ్స్ ఎత్తివేయాలని చెప్పి, అదేవిధంగా భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలను ఐక్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. ఇదే సందర్భంగా 2 విప్లవ కార్మిక సంఘాలైన ఐఎఫ్టియులు రాష్ట్ర వ్యాప్తంగా విలీనం అవుతున్నాయి. ఆ విలీన సభను జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తున్నాం. పోలవరం చింతలపూడి నియోజకవర్గాలలోని పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, సొంగ రోషన్ కుమార్లు పరిశీలించారు. ఎమ్మెల్సీ అబ్జర్వర్ పుచ్చకాల విజయ్, పోలవరం పరిశీలకులు వెంకట నారాయణలతో పాటు జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి, మండల ప్రెసిడెంట్ తోటా రవి, టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీను, జ్యేష్ఠ రామకృష్ణ, పారేపల్లి నరేష్, సుబ్రహ్మణ్యం, శ్రీను, ఏపూరి సతీష్, దాకారపు మధువులు, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఉండగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావూరి కృష్ణ, తూటిగుండ రాము, కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, తెలగరపు జ్యోతి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇటు ఈస్ట్ వెస్ట్ సంబంధించి చింతలపూడి కాన్స్టిట్యున్సీలో మరి 15 బూత్లకు సంబంధించి ఓవరాల్ చూసుకుంటే 70% అబౌవ్ ఈ రోజు చింతలపూడి కాన్స్టిట్యున్సీలో మరి పోలింగ్ పర్సంటేజ్ రికార్డ్ అవడం జరిగింది. మరి గతంలో పోలిస్తే మనము ఇది ఇంకా 10% ఇంక్రీజ్ అని చెప్పాలి. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది ఇటు గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, మరి ఎన్డీఏ ప్రభుత్వం పైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత అపారమైన విశ్వాసం ఉందనేది అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే మరి డిఎస్సి అనేది లేదు. మరి మెగా డిఎస్సి పై ఎన్డీఏ కూటమి ఏదైతే మరి వాగ్దానం చేసిందో సిపిఎం గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కల్లా లక్షల్లో మరి డిఎస్సి ద్వారా జాబ్స్ రాబోతున్నాయని, అలాగే గ్రాడ్యుయేట్స్ కి మరి పెట్టుబడుల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున చింతలపూడి నియోజకవర్గంలో ఇంత భారీగా పోలింగ్ పర్సంటేజ్ని మరి తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మరి ఎవరైతే ఇక్కడికి వచ్చి ఓట్లు వేసారో నాన్ లోకల్స్ కి, అలాగే లోకల్ గా ఉన్న వాళ్ళకి, దీంతో పాటు మరి పోలింగ్ సంబంధించి వేసిన ఆఫీసర్స్ అలాగే ఏజెంట్స్ కి
మరి ఇక్కడ ఉన్నటువంటి మీడియాకి అందరికి కూడా నా యొక్క స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది పేరాపత్ర రాజశేఖరన్ గారి ఒక ఎమ్మెల్సీ కాకుండా ఎవరు ఇండివిజువల్ గా వారు ఎమ్మెల్సీ నిధులు ఉంచున్నట్టుగా మరి ఈ యొక్క పోలింగ్ తీసుకున్నారు. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి నిన్న నుంచి కూడా ఎట్లాగా మనము ఈ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెంచే విధంగా అందరూ కృషి చేశారు. అందరినీ కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. మరి తప్పకుండా పేరాపత్ర రాజశేఖరన్ గారు మరి భారీ మెజారిటీ తోటి గెలుస్తారనేది విశ్వాసం అందరిలో ఉంది. అలాగే రానున్న రోజుల్లో ఇదే విధంగా మూడు పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి పనిచేయాలని అలాగే కష్టపడ్డారు. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కష్టపడి మన పేరాపత్రుల రాజశేఖరన్ గారిని గెలిపించారు అని మేము ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ తప్పకుండా ఎన్డీఏ కూటమిపై ప్రజలందరూ కూడా పెట్టుకున్నటువంటి నమ్మకాన్నే ఇంకా మేము డెవలప్మెంట్ చేసే విధంగా కాన్స్టిట్యుయెన్సీని అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకువెళ్తామని ప్రజలందరికీ మరొకసారి. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి దుర్గాప్రసాద్ గెలవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. పోలింగ్ కేంద్రం వద్ద ఒక గ్రామానికి చెందిన టీడీపీ అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు పోల్నాటి బాబ్జీలు కలుసుకున్నారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో పలకరించుకున్నారు. ఎన్నికల వరకే పార్టీలు అని ఎన్నికలైన తరువాతే అందరూ అభివృద్ధి కోసమే పనిచేస్తుంటారని బదులిచ్చారు. వేకువజాము నుంచే గ్రాడ్యుయేట్స్ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఎన్నికల నియమావళిని అనుసరించి పోలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. వికలాంగుల సౌకర్యార్థం ట్రైసైకిల్స్ ను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు చేయడంతో స్వచ్ఛందంగా గ్రాడ్యుయేట్స్ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పలు జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ సుడిగాలి పర్యటన చేశారు. పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్లకు అందుతున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సరళిపై దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పలు చోట్ల సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. పలు ప్రాంతాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని వైర్లెస్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. మేధావుల ఎన్నికల నిర్వహణపై ఆమె మాట్లాడారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు తాను అబ్జర్వర్ గా వ్యవహరించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. తనకు సహకరిస్తున్న అధికారులకు, ఉద్యోగస్తులకు, సచివాలయ సిబ్బందికి, పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. అలాంటి వాళ్ళ ఏ పోలీసులు చెప్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్.
మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. ప్రమాదవశాత్తు మరణించిన రజక కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. గురువారం పెద్దపాడు మండలం పొట్లూరు రజక చెరువులో ప్రమాదవశాత్తు జుజ్జవరపు వెంకటేశ్వరరావు, జుజ్జవరపు సుబ్రహ్మణ్యం మరణించడంతో జిల్లా రజక నేతలు స్పందించారు. ఈ మేరకు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పంచనామా కార్యక్రమంలో మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను కట్లయ్య పరామర్శించారు. ఏలూరులో శివాగారంలోని వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా రజక నేతలు కట్లయ్య, కొమ్మంటి మురళి, కంచర్ల నాగరాజు, గుంపత్తి రమేష్లు మాట్లాడుతూ చనిపోయిన వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యాలు నిరుపేదలని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోవడం అనేది దురదృష్టకరమని అన్నారు. మృతులు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వట్లూరు గ్రామ రజక నేతలు గుంపత్తి రమేష్, వరపు నరసింహారావు, జడ్జివరపు సాయి కుమార్, జడ్జివరపు విష్ణు పాల్గొన్నారు. నా పేరు నరసింహారావు అండి. మృతుడు నాకు తమ్ముడు జిజ్జూరు సుబ్రహ్మణ్యం, మా బాబాయ్ జిజ్జూరు వెంకటేశ్వరరావు. వీళ్ళిద్దరూ కూడా అనుకోని కారణాల వల్ల ఇది చెరువుకు స్నానం కోసం వెళ్తే కాలు జారి ప్రమాదవశాత్తు చెరువులో ఇద్దరు కూడా మునిగిపోయారు. వాళ్ళు తింటాకి తిండిలని నేను వాళ్ళ అబ్బాయిని, మాకు కూడా రెక్కాడితే రొక్కాన్ని పోయేసాం, చేసుకుంటే తిన్నట్టు లేక లేదు. వాళ్ళు ఇలా జరిగిన దానికి మేము చాలా బాధపడుతూ కూడా ఇచ్చేస్తున్నాం. దాని గురించి కూడా మీరు తీసుకుని ఏది ఇచ్చి వాళ్ళకి తలగా ఎంత అని చెప్పేసి వాళ్ళకి కొంచెం ఆర్థిక సహాయం అందజేయగలరని మేము ప్రభుత్వానికి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి రావడం జరిగింది. నిన్న పెద్దపాడు మండలం వట్లూరు రజకపేటలో రజకుల చెరువు వద్ద విచార సంఘటన జరిగింది. అనుకోని విధంగా ప్రమాదవశాత్తు 2 రజక కులస్తులు జుజ్జవరపు వెంకటేశ్వరరావు గారు, అదే విధంగా సుబ్రహ్మణ్యం గారు అనే 2 వ్యక్తులు వారు చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరమైన విషయం. ఈ రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం ద్వారా వట్లూరు మురళి, రమేష్, వట్లూరు రజకులతో పాటు నేను జిల్లా సంఘ అధ్యక్షుడిగా మార్చిరీ దగ్గరికి వచ్చి ఆ శవాల్ని మేము చూసి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశాము. జంగారెడ్డిగూడెంలోని జంగారెడ్డిగూడెం డివిజన్లోని పలు మండలాలలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పోలీసులు, అధికారులు సఫలమయ్యారు. కట్టుదిట్టమైన భద్రతల మధ్య భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు పర్యవేక్షించారు. గర్భిణులు, బాలింతలు, విభిన్న ప్రతిభావంతులైన ఓటర్లు నేరుగా పోలింగ్ బూత్ల వద్దకు వాహనాలలో వెళ్లేందుకు అనుమతులు ఇవ్వడం వారందరూ ఆనందం వ్యక్తం చేశారు. అధికారుల ఏర్పాట్లను హర్షించారు. నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఓటింగ్ స్లిప్లు అందరి వారి కోసం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేక కౌంటర్స్ ను ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల అధికారులకు, పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో పాటించాల్సిన మార్గదర్శకాలను వివరించి పలు సూచనలు చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియను నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి అధికారుల భద్రతపై భరోసా ఇచ్చారు. గుర్తింపు కార్డులతో ఉన్న వారిని మాత్రమే పోలింగ్ కేంద్రాలకు అనుమతిచ్చారు. నమస్కారం అండి. ఈరోజు పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకుండా పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. మనకి ఇప్పటి వరకు ఎంత 20% వరకు పోలింగ్ కూడా అయినట్లు చెప్తున్నారు. ఎక్కడ ఏమి ఇష్యూస్ లేవు, చక్కగా ఓటింగ్ జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ చూసాము, క్యూస్ పెద్దగా లేవు, ఇంకా ఫాస్ట్గా అవుతూ ఉంటాయి. తర్వాత కౌంటింగ్ కూడా మనకి ఏలూరులోనే ఉంటుంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం ప్రశాంతంగా ఈ ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో ప్రశాంతంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు. పలు ప్రాంతాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ శివప్రతాప్ కిషోర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేది కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరమే అంటున్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, కూటమి నాయకుడు. శివరాత్రి మహోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి ఆలయంలో నేత్రపర్వంగా జరిగిన శివపార్వతుల కళ్యాణం. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యేలు సొంగార్ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురంలో ప్రతిష్ఠించనున్న ఏకశిల ధ్వజస్తంభ ఊరేగింపు, తరలి వచ్చిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.